స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎంత వేగంగా పనులు జరుగుతాయి అనే సందేహం చాలా మందికి ఉండొచ్చు. కానీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఒక భారీ ప్రాజెక్ట్ని కేవలం ఏడాది కాలంలో సాకారం చేసిందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సింది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు, వీడియోస్ ఒకసారి చూడాలి మనం. మంత్రి నారా లోకేష్ షేర్ చేశారు. 3000 crore ఇన్వెస్టెడ్, 600 megawatts కంప్లీటెడ్, బిల్ట్ ఇన్ ఏ రికార్డ్ ఆఫ్ 11 months. అంటే చూడండి, సెయిల్ అంటే SAEL అని సస్టైనబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థ అనమాట. ఆ సంస్థ మెగా సోలార్ ప్రాజెక్ట్ని మే 22న ఇనాగ్రేట్ చేయడానికి రెడీ అవుతుంది. రాయలసీమ రైజింగ్, మామూలు క్యాప్షన్ పెట్టలేదు మంత్రి నారా లోకేష్ గారు. అంత రైజింగ్ ఏముంది రాయలసీమలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి? చూడండి, సస్టైనబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ సెయిల్ అని చెప్పని ఈ సంస్థ పెట్టింది. దానికి సంబంధించినటువంటి వీడియోని షేర్ చేశారు. ఈ నెల 22వ తేదీన ఓపెన్ అవుతుంది. రాయలసీమ రైజింగ్ అంటే నిజంగానే వరుస పెట్టి రాయలసీమలోనే ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. గత 2 వారాలుగా మనం చూస్తే కనుక DRDO ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్, అదేమో భూమి పూజ జరిగింది, ఇది ఏకంగా ఇనాగ్రేషన్ జరుగుతుంది. చూడండి ఎంత పెద్ద ప్రాజెక్టు. 11 months, కేవలం 11 నెలల్లో కంప్లీట్ చేశారు. దానికి సంబంధించి ఒక ఇమేజ్ ఉన్నటువంటి వీడియో దాన్ని రిలీజ్ చేశారు నారా లోకేష్ గారు. 3000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలానే 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అన్నమాట. ఇది సస్టైనబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ సైల్ అనేటువంటి సంస్థ ఇది స్థాపించారు. ఈ సంస్థకు సంబంధించినటువంటి జియో ఎప్పుడు రిలీజ్ అయిందో చూద్దాం. ఎందుకంటే 11 months అన్నారు కదా, మనం కూడా క్యాలిక్యులేట్ చేయాలి, క్రాస్ చెక్ చేయాలి. కాబట్టి 7/2/2005లో రిలీజ్ అయింది ఈ సంస్థకు సంబంధించి. బోడాయపల్లి విలేజ్, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లాలో 300 మెగావాట్ల కేంద్రం ఇది. దానికి సంబంధించి సైల్ సోలార్ MHP1 పేరుతో ఈ జియో రిలీజ్ అయింది. తర్వాత ఇది 300 మెగావాట్లకు సంబంధించి మరొక 300 మెగావాట్ల జియో, అది కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇది రిలీజ్ అయింది, 2వ ప్రాజెక్ట్ అనమాట ఇది. గోవిందపల్లి విలేజ్, ఇది పెద్దబుడియం మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాకి సంబంధించినటువంటి ఇదనమాట. ఇక్కడ ఒక ప్రాజెక్టు 300 మెగావాట్ల ప్రాజెక్టు, ఇది కూడా సైల్ సోలార్ సంస్థ. ఇది 7/2/2025లో రిలీజ్ అయింది. అంటే అప్పటికేంటి, ఇది జియో ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి జియో, ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ 300 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, సైల్ అలాట్మెంట్ ఆఫ్ 300 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ద విలేజ్. ఇది మాయలూరు విలేజ్, అలానే ఉయ్యాలవాడ మండల్, నంద్యాల డిస్ట్రిక్ట్, కర్నూలు జిల్లా అవుతుంది. ఇదేమో కడప జిల్లా అవుతుంది, బార్డర్ ఏరియా అనమాట. ఈ రెండింటికి కలిపి ల్యాండ్ అలాట్మెంట్ ప్రాజెక్ట్ అప్రూవల్కి సంబంధించినటువంటి జియో వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి జియో వచ్చిన తర్వాత 2 నెలలు పట్టింది, 3 నెలలు పట్టింది అనుకుని చూసినా కానీ ఫిబ్రవరి అంటే మార్చి, ఏప్రిల్లో, మేలో హ్యాండ్ ఓవర్ చేసి ఉండొచ్చు. బహుశా జూన్లో పనులు మొదలుపెట్టి ఉండొచ్చు. ఇప్పుడు 11వ నెలలో ఇనాగ్రేషన్కి రెడీ అయిపోయారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. కేవలం 11 నెలల్లో కంప్లీట్ చేయడం అనేది మామూలు అచీవ్మెంట్ కాదు, ఒక మ్యాసివ్ అచీవ్మెంట్. ఇప్పుడున్నటువంటి ఇంధన సంక్షోభంలో ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి అనేది బొగ్గు మీద ఆధారపడాలి, జలం మీద ఆధారపడాలి, లేదంటే ఇప్పుడు సోలార్ మీద ఆధారపడాలి మనం. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ అనేవి ఇండస్ట్రియల్ సెక్టార్కి, దేశ ఆర్థిక ప్రగతికి కూడా చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులు అవుతాయి. అలాంటి ప్రాజెక్టును 11 నెలల్లో, కేవలం 11 నెలల్లో సాకారం చేశారు. ఇప్పుడు ఆపరేషన్స్లోకి రాబోతుంది. మే 22వ తేదీన దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్కి మచ్చుతునక అని చెప్పడమే కాదు, ఖచ్చితంగా ఒక గైడింగ్ ఎగ్జాంపుల్గా మనం చూడాల్సి ఉంటుంది. దేశంలో ప్రతి రాష్ట్రం కూడా ప్రగతి పదంలో పరిగెత్తాలంటే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి నినాదాన్ని తీసుకుంటే, ప్రాజెక్టులు అనౌన్స్ చేసి ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఎదురు చూసేటువంటి రోజులు ఎప్పుడో పోయినాయి. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏడాది నుంచి 2 ఏళ్లలో ప్రారంభించే రోజులు వచ్చినాయి అనేదానికి సంకేతంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చెప్పొచ్చు. ఇది ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టులు ఇప్పుడు మరికొన్ని ఆపరేషన్లో ఉన్నాయి. బహుశా ఇంకొక 6 నెలల్లో మరొక ప్రాజెక్ట్, ఇట్లా వరుస పెట్టి ప్రారంభోత్సవాలు. ముఖ్యంగా రాయలసీమ రైజింగ్ అని చెప్పడానికి కూడా రీజన్ అదే. రాయలసీమలో సోలార్ ఎనర్జీకి, పవన విద్యుత్కి విశేషమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా రక్షణ, డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు, స్పేస్ క్లస్టర్స్ ఏర్పాటు అనేవి, ఇంటిగ్రేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రాసెస్ రాయలసీమలో ఎక్కువగా జరుగుతుంది. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్మెంట్ అవ్వడం అనేది అపారంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తాయి. ముఖ్యంగా దీనిలో అవకాశాలు దక్కించుకోవడం కోసం విద్యాశక్తి కూడా విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అభినందించాల్సిందే.